ఫ్రెండ్స్ ఇది కాలనీ రోడ్డు. సో ఈ కాలనీ రోడ్ నుండి ఇది హౌస్ అండి. ఇది మనం చూపించే హౌస్. సో ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా కట్టించారో. మనం జనరల్గా ఇది 135 గజాలు ఉంది. సో ఈ ఇంటిని ఇంటీరియర్ కానీ పైన కనబడే మనకు ఎక్స్టీరియర్ కానీ చాలా ఎక్సలెంట్గా తెప్పించారు. సో గేట్ అండి, ఇది మెయిన్ గేట్ వస్తుంది. ఒకసారి గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం. ఎలా ఉందో ఒక్కసారి చూడండి. సో ఇది మనం బయట వెహికల్ పార్కింగ్కి ఇచ్చాడు. సో ఇలా కొంచెం ప్లేస్ కూడా ఉంది. సో ఈజీగా 2-3 కార్స్, మినిమం 2 కార్స్, చిన్న 2 వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మెట్లు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ పైన ఇది ఉంది, పెంట్ హౌస్ పెట్టాడు. సో ఈ పైన చూడండి ఎంత డిజైన్గా తెప్పించాడు. సో అద్భుతంగా, భూలోక స్వర్గం అంటే ఇదే. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడంటే ఇంటిని. ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ చాలా బాగుందండి. బయట మనకు బాత్రూమ్ ఇచ్చాడు. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మన ఇంట్లో వెళ్ళకుండా బయట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో జనరల్గా ఏంటంటే ఇలాంటివి ఉండడం కూడా ఒక అదృష్టం. సో ఇక మన ఇంటి లోపల చూడండి ఎలా ఉందో. 135 గజాలండి, ఇది ఎక్కువ కూడా లేదు. కానీ ఎంత అద్భుతంగా ఇచ్చాడో చూడండి. ఇది ఇలా ఇంటీరియర్ డిజైన్ చెప్పించారండి. ఇది హాల్ అండి. సో ఈ హాలు, దీని పక్కన దేవుడు గది ఇచ్చాడు, దీని పక్కన కిచెన్ ఇచ్చాడు. సో విండోస్ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్, మస్కిటో ఇలాంటివి అన్నిటికీ అనుకూలంగా ఇది ఉంది. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. సో ఇంటీరియర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. పైన కూడా డిజైన్. సో ఈ డిజైన్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఇది మన బాత్రూమ్ ఇచ్చాడు, మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఇచ్చాడు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి.